లేకపోతే రోడ్ల మీద ఇప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గొడ్లను కట్టుకుని కొట్టినట్టు లక్షలు తీసుకొని కొడుతున్నారు. ప్రశ్నించే గొంతు మీరు ప్రశ్నించే గొంతులంటే అధికారంలోకి రావాలని కాదు. ఉద్రిక్తత వాతావరణం లాఠీలతోని ఏ విద్యార్థులైతే తెలంగాణ తీసుకొచ్చిలో కానీ అడుగడుగునా పొరపాట్లు చేస్తున్నారు వీళ్ళు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జీవో 29 అని తీసుకొచ్చి ఉగ్రవాదుల్లాగా అసలు ఇట్లాంటి విద్యార్థులకు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు కదా మనం. అడుగుతున్నారు కదా, కుక్కలు ఎంపిన ఇస్తారాకైంది నా రాష్ట్రం అని చెప్పి. ఎన్నో రాజకీయ ప్రలోభాలు వచ్చి ఉంటాయి, ఎంతోమంది నాయకులు మిమ్మల్ని సంప్రదించుంటారు. ఎక్కడికి కూడా పోకుండా ఏ పార్టీలో పోకుండా నిర్దిష్టంగా కానీ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయాలంటే మాత్రం కాదు. అంటే మీరు కూడా మీ ఒక్కసారి కూడా ఎంత అంటే మీరు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ ప్రలోభాలు వచ్చి ఉంటాయి, ఎంతోమంది నాయకులు మిమ్మల్ని సంప్రదించుంటారు. ఎక్కడికి కూడా పోకుండా ఏ పార్టీలో పోకుండా నిర్దిష్టంగా మీ వాదం మీ నినాదం తెలంగాణ అనే చివరి వరకు ఇలాగే ఉందామని మీరు ఏమన్నా డిసైడ్ అయ్యారన్నా? యాక్చువల్గా తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకత్వము, తెలంగాణ అనేది మనసు నిండా ఉండి తెలంగాణ ప్రజల గురించే బ్రతకాలి అనేటువంటి యువకుల చేతులలో కనుక నాయకత్వం, రాజకీయ నాయకత్వం కనుక ఉండాలనేది నా ఫస్ట్ నుంచి నా కోరిక ఉండే. ఈవెన్ నేను టీఆర్ఎస్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా కానీ అతని వైఖరి నచ్చక ఇమీడియట్ గా బయటకు వచ్చేసి ఆయన విద్యార్థి సంఘాలు పెట్టొద్దు అది అంటే ఆఫీస్ వాళ్ళు కూడా బయటకు వచ్చినాం. ఇవన్నీ అది పెద్ద స్టోరీ మళ్ళీ. సో ఆయన ఫస్ట్ నుంచి ఆయన తెలంగాణ గురించి కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుని నేను ఫస్ట్ గ్రహించే బయటకు వచ్చేసిన తర్వాత మీరు అన్నట్టు ప్రలోభాలంటే చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఇప్పటికి కూడా ఉంటాయి. కానీ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయాలంటే మాత్రం కాదు, నాతో అసలే కాదు. అది చేయలేను, నాతో కాదు. ఇయ్యాలంటే వరకు ఇప్పటికి కూడా ఏంటంటే ఓపెన్ కాస్ట్ల ఇష్యూస్ అట్లే ఉన్నాయి. ఎవడో ఓపెన్ కాస్ట్లు జరిగేటి మొత్తం బంద్ చేస్తాడా, అటువంటి వాటి దగ్గరికి డెఫినెట్గా పోతాం. డీఇండస్ట్రియలైజేషన్, డీమ్యానుఫ్యాక్చరింగ్, తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు రాకుండా చేసినటువంటి, సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబు తొత్తులు ఇలా చాలా మంది వాళ్ళందరూ కదా. తెలంగాణలో నేను ప్రతి మీటింగ్ లో చెప్తాను, ఇప్పుడు మీ దగ్గర కూడా చెప్పదలుచుకున్నా. అసలు నేను కూడా తెలంగాణ ఉద్యమానికి ఎందుకు అట్రాక్ట్ అయినా తెలంగాణ కంటే, తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసి. నేను ఎంబీఏ చేస్తున్నా, క్యాంపస్లో చదువుకున్నా, క్యాంపస్ ఎంబీఏ పిహెచ్డి అన్ని క్యాంపస్లే. కానీ ఫెసిలిటీస్ బడులలో ఎట్లా ఉన్నాయి ఏందనే దాంట్లో గదరని రాసింది ఉంటది. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసి లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో 96 లో. సో అప్పటికి ఇవన్నీ చూసినాం కదా, ఇవన్నీ లోపడిన తర్వాత ఇలా సిస్టమ్ కంటిన్యూ అవుతున్నది. సో ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అదేంది అదంతా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తెలంగాణకు వీళ్ళంతా. తెలంగాణ నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై అంటే, సింధూరం అంటే చాలా అద్భుతంగా వర్ణించి రాసినటువంటి దాన్ని నిజంగా సింధూరం కావాలన్నట్టమా లేకపోతే రక్త తిలకం అవుతుందా తెలంగాణ అనేది ఇలా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి అన్ని సమస్యలు పరిష్కరింపబడకుండా ఆ సిస్టమ్ లో నేను పోవాలంటే నేను ఇమ్మడలేను. కానీ ఇవి చేస్తా అన్న దానికి బరాబర్ పోవాల్సిందే. ప్రశ్నించే గొంతు మీరు ప్రశ్న పరిష్కారం చేపించే బాటలు తీసుకుపోయేటువంటి గొంతును సమస్యనే లేదు. ప్రశ్నించే గొంతులు అంటే అధికారంలోకి రావాలని కాదు, ప్రశ్నించే గొంతులే కనుక అక్కడ పోయి కూర్చోగలిగి ఉంటే శాసనాలు చేసేటువంటి శాసన సభలలో ఈ ప్రశ్నలు మాట్లాడుకుంటూ ఉండి పరిష్కార మార్గాలు చూపించగలిగేటువంటి రాజకీయ వ్యవస్థను కనుక నిర్మాణం చేయగలిగితే అప్పుడు పరిష్కారం వస్తుంది. ఇలా లేకపోతే రోడ్ల మీద ఇప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గొడ్లను కట్టుకుని కొట్టినట్టు లక్షలు తీసుకొని కొడుతున్నారు. నిన్నటిదాకా చూసినాం కదా మనము. మెరిట్ ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్ 1 పిల్లలను ఎగ్జామ్ 3 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు, వాళ్ళ అసమర్థతో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మళ్ళా ప్రిలిమ్స్ అంతా క్వాలిఫై అయిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రు, కొంతమందికి కేసులు పెట్టిండ్రు. అశోక్ నగర్ లో కావచ్చు, నీకు ఎక్కడైనా రోడ్ల మీద బయట నిలబడితే లట్లతో కొట్టే వ్యవస్థ ఉన్నది. మరి అటువంటి వ్యవస్థ గురించి కాదు కదా మేము కొట్లాడింది. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరిని మిఠాయి చందమామలే, మేనేజర్లు డాక్టర్లు ఇవన్నీ ఏమున్నా కానీ మొత్తం ఆంధ్రుల పాలని. మిగిలింది ఒకటి చీపురు కొరువుకు తోడు ఆంధ్రుడు పోటీకి వచ్చినాడు అన్నావు. అవి వచ్చిన తర్వాత 10 ఏళ్ళ వరకు కూడా నీకు రిక్రూట్మెంట్ లేదు కదా. మరి వాటి గురించి మాట్లాడుకుంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలు ఎంపీలై మంత్రులై అలంకారాలు వేసుకొని మనకు మన కుటుంబాలకు మన చెంచా నా కొడుకులకు అందరికీ పైరవీలు చేసుకుంటా దందాలు చేసుకుంటా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం దాని గురించి కాదు బతికేది.
నిజమన్న, మొన్నటి వరకు మీరు అశోక్ నగర్లో, గాంధీనగర్లో ఉద్రిక్తత వాతావరణం, లాఠీలతోని ఏ విద్యార్థులైతే తెలంగాణ తీసుకొచ్చిలో, ఏ విద్యార్థులైతే యూనివర్సిటీ మైదానాల్లో రక్తాలు చిందించిల్లో, అలాంటి విద్యార్థులను గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జీవో 29 అని తీసుకొచ్చి ఉగ్రవాదుల్లాగా, అసలు ఇట్లాంటి విద్యార్థులకు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు కదా మనం, ఇట్లాంటి రాష్ట్రం కోసం కదా. సో రావులు పోయిళ్ళు, రెడ్లు వచ్చిళ్ళు. మరి ఈ 10 ఏళ్ల పాలన ఇట్లే కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా గ్రూప్ 1 వాళ్ళకి ఏదైనా విముక్తి లభిస్తుందో అంటే మళ్ళీ వాళ్ళకు కూడా జీవో 29 తీసుకొచ్చి మన పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగే విధంగా పెట్టిళ్ళు. దీనిపై మీరు వాళ్ళతో ఉన్నారు, పోలీస్ స్టేషన్లలో పోయిళ్ళు, వాళ్ళను రక్షించే విధానంగా మీరు వాళ్ళతోని సమ్మేళనమే ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న మనం రాష్ట్రంలో? నేను రావులు రెడ్లనిగా అనే దానికన్నా ఈ కులతత్వం, కులవాదం అనేది ఆ పిచ్చి ఏదైతుందో ఇది తలకాయలను నిండిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. రెడ్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వెల్మలలో తక్కువ నేను చాలా అర్థం నేను చూడలేదు. కానీ నువ్వు వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, ఆదిరెడ్డి కావచ్చు, ఢిల్లీలో పోయి వాళ్ళు ఇటువంటి తెలంగాణ గురించి అనుకోలేదు. వాళ్ళు కులం గురించి ఆలోచించారు. కులం గురించి ఆలోచించే వాళ్ళ పరిస్థితి వేరే తిరుగుంటుండే. అంటే ఇట్లా చనిపోయిన దానిలో ఈవెన్ సాయుధ పోరాటం లాగా కూడా భాగస్వామ్యం వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు ఈ కులంలోకి వెళ్ళి కూడా. కానీ వాళ్ళు కులాన్ని పెట్టుకోలేదు, జనం గురించి బతికింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కులాన్ని, ఆ పైశాచికాన్ని, ఆ పిచ్చిని తలకాయల నింపుకొని ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పనిచేస్తున్నారు చూసినావా, వాళ్ళతో పంచాయతీ మనకి ఇప్పుడంతా. ఈ జీవో 29 తెచ్చింది కూడా ఈ విధవలే. ఈ తలకాయ నిండా ఆ కులము నాదే, నా కులమే ఉండాలి, ఆధిపత్యం నేనే చేయాలనుకునేటువంటి దురహంకారం ఉన్నది చూసినావా, దుర్బుద్ధి ఉన్నదిగా, దురాలోచన ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి అధికారంలో కూర్చున్నారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. సాయుధ పోరాటంలో కొన్ని గ్రామాలలో అందరితో పాటు ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ప్రజలను కాపాడడానికి అడ్డం నిలబడ్డారు. కానీ అట్లనే విష్ణు రామచంద్రారెడ్డి ఇటువంటి వాళ్ళు కూడా, జనార్దన్ రెడ్డి అటువంటి వాళ్ళు, విష్ణు రామచంద్రారెడ్డి కిరాతకులు నిజాం సైన్యాలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేంది భూస్వామ్య వ్యవస్థను మొత్తం, కరడుగట్టిన భూస్వామ్య వ్యవస్థను మొత్తం వాళ్ళ శరీరము, మనసా, వాచా, కర్మ మొత్తం నింపుకున్నారు. కాబట్టి జనాన్ని జంతువుల, కుక్కల కన్నా హీనంగా చూసేటువంటి మైండ్ సెట్స్ వాళ్ళ వారసులుగా వీళ్ళు ఇప్పుడున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వారసులుగా ఉండబోతున్నారా, లేకపోతే త్యాగాలు చేసినటువంటి ఈ కుటుంబాలకు, ఆ కమ్యూనిటీకి వచ్చినటువంటి వాళ్ళ వారసులు ఉండబోతున్నారా, వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నడుస్తున్నది మాత్రం అటువంటి ఆలోచనతో, ఎటువంటి వాళ్ళు విష్ణు రామచంద్రారెడ్డి టైప్ ఆఫ్ మైండ్ సెట్స్, వాళ్ళ వారసత్వమే, ఆ వారసత్వం పునికి పుచ్చుకున్నటువంటి వాళ్ళు, మేమే మాదే అనుకున్నటువంటి వాళ్ళు. ఈవెన్ నక్సలైట్ ఉద్యమంలో కూడా బొచ్చిన మంది చచ్చిపోయారు కదా. సేమ్ కడవండి గ్రామంలోకి వెళ్ళి దొడ్డికొమ్మయ్య చనిపోయాడు, అదే గ్రామంకి వెళ్ళి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కూడా అదే గ్రామంలోకి వెళ్ళి పుట్టినారు కదా. ఆ ఊరేను ఏ ఇంటికి పోయినా కులం గిలమని కాకుండా అన్ని కులాలకు వెళ్ళిపోయి చచ్చిపోయినారు. కానీ వీళ్ళు అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటలేరు. వీళ్ళు దుర్మార్గులను, దోపిడిదారులను, రజాకారులకు బాంఛనగిరి చేసినటువంటి వాళ్ళు, రజాకారులకు ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళు ఆదర్శంగా తీసుకొని పోతున్నారు. కాబట్టి అక్కడ పంచాయతీ వచ్చింది. ఇటువంటి వాళ్ళ ఆలోచనతోటే ఇవాళ జీవో 29 నిర్ణయాలు వస్తున్నాయి. ఒక కుట్రపూరితంగా ఒకటే కమ్యూనిటీకి తీసుకొచ్చుకొని మేము ఆ కమ్యూనిటీ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఉన్న సంపద మొత్తం అన్ని కులాలు కావచ్చు అందరికీ పంచుకోవాలనేది పక్కకు పెట్టేసి వాళ్ళకే రావాలనేది దురాశ, దుర్బుద్ధితో చేస్తున్నారు. కాబట్టి అది వీళ్ళ హక్కుగా రావాల్సినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సినటువంటి హక్కులు అవి వస్తలేవు, వాటిని కాలరాస్తున్నారనే ఉద్దేశంతో దానికి అగేన్స్ట్ గా కొట్లాడారు. కానీ ఈ పైశాచిక ప్రభుత్వాలు ఏంటంటే అసలు ఏంది, దీంట్లో ఉన్నటువంటి బాధ ఏంది, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ద క్రీమ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళే కదా. ఇలా తెలంగాణలో మేధావులంతా, మేధావు అంటే గ్రూప్ 1 లో రాసేటోళ్ళందరూ కూడా అత్యధికంగా ఉన్నటువంటి, ఇప్పుడు మన దగ్గర సివిల్ సర్వీసెస్ తర్వాత స్టేట్ లో, యూపీఎస్సీ తర్వాత స్టేట్ లో జరిగేది ఇదే గ్రూప్ 1 కదా. ఈ గ్రూప్ 1 అంటే అందరూ బాగా చదువుకొని అన్ని రంగాలలో మంచి నిష్ణాతులు అయి ఉన్న గవాలను తీసుకొచ్చి నువ్వు రోడ్ల మీద కుక్కలు కొట్టినట్టు కొడతా అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. బ్లడ్ ఈస్ బాయిలింగ్, ఉడుకుతున్నది లోపట, రక్తము మసులుతున్నది, మరుగుతున్నది. ఏంది, నా తెలంగాణ బిడ్డలను, నా తెలంగాణ మేధావులను నువ్వు ఎట్లా కొడతావు రా, నువ్వు రోడ్ల మీద ఎట్లా కొడతావు, మీ ప్రభుత్వాలు ఇదో ప్రభుత్వాలు అవి అని చెప్పాలి. ఎవడైనా పర్వాలేదు, ఏ జాతికి సంబంధించిన పర్వాలేదు, ఏ కులానికి సంబంధించిన పర్వాలేదు, ఎట్లా కొడతావు నువ్వు తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకో, నీకు నచ్చకపోతే నువ్వు తీసుకొచ్చుకొని మాట్లాడుకో. టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటాడు, పోలీసులను తీసుకొచ్చి పెట్టినావు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్న అన్ని గత ప్రభుత్వంతో అన్ని లాలుచి పడ్డటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు దానికి ఇన్ఛార్జ్ పెట్టుకుని కూర్చున్నావు. పోలీస్ దిమాకే ఉన్నది, పోలీస్ రాజ్యం నడిపిస్తున్నావు. తీసుకొచ్చుకొని నువ్వు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి కదా, ఒక 100 మందిని పిలుచుకొని మాట్లాడు. ఎవరి గురించి, పాలన ఎవరి గురించి, మీరు మంత్రులు ఎవరి గురించి, ఉప ముఖ్యమంత్రి ఎవరి గురించి, ముఖ్యమంత్రులు ఎవరి గురించి, ఎవరిని పాలిస్తేందుకు మీరు కొట్టేటందుకు. ఆ కొట్టేటోడు కూడా పిచ్చోడు కూడా చేస్తాడు ఆ పని. లాఠీతోని రాజ్యాన్ని నడుపుడు పిచ్చోడు కూడా చేస్తాడు. కానీ జనం ఒకసారి పిచ్చోడు అనుకున్న తర్వాత పదవులు పోతాయి, మీకు ఆ పదవులు ఉన్నాయి. మీకు కనీసం కూర్చోబెట్టుకొని మీ బాధ ఏందని మాట్లాడాలా? నా కొడుకు మాట్లాడాలా లేదా? ఎవరి గురించి నువ్వు వాడిని తీసుకొని అరెస్టులు చేస్తావు 3 రోజులు 4 రోజులు
ఛాయ్ తాగదు బయటకు వస్తే కూడా లట్లు పెట్టి కొడితే అమ్మ నాయనతో కూడా జీవితం మొత్తంలో అమ్మ నాయనతో దెబ్బ పడినోడు కూడా నువ్వు దెబ్బలు కొడుతుంది. ఎందుకు దేని గురించి అడిగిందని చెప్పి వాళ్ళు నువ్వు సిలబస్ 10 రోజులు ఉన్న పరీక్ష ఉన్నది అన్న తర్వాత నువ్వేమంటావు వికీపీడియా సిలబస్ అవుతుంది నీకు తెలుగు అకాడమీ సిలబస్ కాదంటే అది తప్ప కదా? తప్పు. ప్రభుత్వం చేసినట్టు తప్పు కాదా? అడుగుతున్నాడు కదా, కుక్కలు ఎంపిన ఇస్తరాకైంది నా రాష్ట్రం అని చెప్పని మావాడు పిల్లగాడు మొన్న ఏడ్చుకుంటా లంబాడి పిల్లాడు మావాడు నరేంద్ర మిరాడ్కు సంబంధించినటువంటి తాండాకు సంబంధించిన పిల్లవాడు మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి చచ్చిపోయింది కూడా ఓ తాండాకి వెళ్ళి చచ్చిపోయింది మైబాద్ దగ్గర ప్రవీణ్ నాయక్. సేమ్ అదే ఉండి కుక్కలు నింపిన అరే మీకు సిగ్గు అనిపిస్తలేదు, నాకు అర్థమైతే లేదు. పాలిటీషియన్స్ రాజకీయ నాయకులందరికీ ఆత్మవిమర్శ చేసుకుంటారు ఆయన, మీరంతా మీకు ఇజ్జత్ అనిపిస్తలేదా? ఒక యువకుడు చదువుకొని పరీక్ష చదువుకుంటా ఇక చెప్పరాసిన నౌకర్లేనా అంటే ఇంతకుముందు చదివినిపించిన కదా నేను సెక్రటరియట్ లో చెప్పరాసిన నౌకర్లే, మేము ఎంత చదువుకున్నా తెలంగాణలో గదే నౌకర్లు చేయాలన్నా ఉడుసుడు మోసుడు నౌకర్లు ఏం చేయాలనేది అది ఆ భావన తెలుస్తుంది కదా. 2 సంవత్సరాలు నేను కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసి ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఎగ్జామ్ రాయమని చెప్తలేరు కదా. నువ్వు 22 కేసులు ఉన్నాయి దాని మీద, ఆ కేసులను నువ్వు పక్కకు పడేసిన తర్వాత అప్పుడు నువ్వు పరీక్ష పెట్టు. లేకపోతే ఇప్పటికే 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసారు, మళ్ళీ కోర్టు పోతే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది ఈ ఎగ్జామ్. మేము మానసికంగా ఎంత ఒత్తిడి కావాలి? సంవత్సరాలు తిండికి లేక పూటకు లేక కారం పడేసుకొని ఏం తింటున్నామో ఏం బతుకుతున్నామో, పండుగ లేదు పబ్బం లేదు ఏం లేదు. మీరేమో రేవు పార్టీలని ఆ పార్టీలని ఈ పార్టీలని ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అందరు ఉన్నారు. వీడు దొరికినోడు దొంగ, దొరికినోడు దొర అందరు ఉన్నారు. మీరందరూ ఆ పార్టీలు చేసుకొని విలాసాలు చేసుకుంటా బయట దేశాలు కూడా పోతున్నారు కదా. కానీ ఇక్కడ మొత్తం ఇండ్లు వాకిలి అమ్మ నాయనని చూడకుండా జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా పడి కూర్చొని బంధువులు వేసుకున్నా వేసుకోకుండా కూర్చొని చదువుకుంటా సంవత్సరాల నుంచి కూర్చుంటుంటే వాళ్ళకు నువ్వు ఇచ్చే సత్కారం ఏందా నాయన అంటే నువ్వు ఇవాళ గద్దె మీద ఉన్నావంటే కూడా చాలా మంది ఈ రాజకీయ కాంగ్రెస్ గురించి తిరిగినటువంటి వాళ్ళు చాలా మంది ఇల్లు వాకిలు అన్ను వదిలిపెట్టి పోయి కాంగ్రెస్ కొట్టేయమని చెప్పారు, టీఆర్ఎస్ కాకుండా ఏమని. వాళ్ళ త్యాగాల పునాదుల మీద చచ్చిపోయిన శవాల మీద పేరాలు ఏరుకున్నట్టు మీరు పదవులోకి వచ్చి కూర్చున్నారు కదా. వాళ్ళతో మాట్లాడే టైం కూడా మీకు లేదా? ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, ఇంత మోసమా అంటే ఈ గత రాజకీయ పార్టీలు ఇవి ప్రజాపాలన చెప్తున్నటువంటి వీళ్ళు కూడా పెద్ద తేడా లేదన్నట్టుగా తెలుస్తున్నది. మాకు అది హై హోప్స్ ఉండే ఇప్పటికీ కూడా ఉన్నాయి. కానీ ఆ హోప్స్ ను వీళ్ళు రోజు రోజుకు సన్నగిలిస్తున్నారు. మొత్తం కంప్లీట్ మా ఆశలు అడియాసలు చేస్తున్నారు, మా మనసుకు గాయాలయ్యేటట్టుగా చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఒక నెగటివ్ అప్రోచ్ కనబడుతున్నది ఈ ప్రభుత్వం. వచ్చి సంవత్సరం కూడా అయితే లేదు ప్రజా ప్రభుత్వం అని పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు మీరు అన్నట్టు టీపీసీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రొఫెసర్ని కానీ ఒక యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిని కానీ ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళని కాకుండా ఒక డీజీపీని తీసుకొచ్చి మహేందర్ రెడ్డి అనేటువంటి అతని సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టిండు. ఈరోజు ఇంత అల్లకల్లంలో సృష్టించిండు. సో మరి దీనికి పర్యవసానం ఎట్లా, ఏం జరగబోతా ఉన్నది, వీళ్ళ గ్రూప్ 1 అభ్యర్థుల వీళ్ళ పరిస్థితి ఏందన్న నెక్స్ట్ మనం? ఇప్పుడు ప్రతి దాన్ని సూక్ష్మంగా మనం చూసుకొని ఎక్స్పోజ్ చేస్తూ పోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది గ్రామాలు అంటారు అదే పెనంలోకి వెళ్ళిపోయి పొలవాట హైదరాబాద్ ఆంధ్రలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే కథ కాడికి వస్తున్నది కదా అని చెప్పి. ఇంతకుముందు పాలకులు అట్లనే దుర్మార్గంగా ఉండి వాళ్ళు అట్లనే వ్యవహరించారు. మొత్తం ఇవ్వని చెప్పినా వినకుండా వీళ్ళు కూడా సేమ్ అట్లా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ నువ్వు ఒక డీజీపీఎస్ లో ఒక పోలీస్ ఆయనను, అది కూడా ఒక టెయింటెడ్ మచ్చలు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టుడు అనేది నువ్వు నీ లోపల ఏదో నువ్వు నిజాయితీగా లేవు అనేది అందుకు అదొక ఆధారం అన్నట్టు. ఇంటర్నల్ ఏదో ఉంది, నువ్వేదో లంగ పనులు చేసేందుకే మీరు సిద్ధమై కూర్చున్నారు. లేకపోతే మహేందర్ రెడ్డికి దీనికి ఏం సంబంధం? ఆయన దేశంలో ఎన్ని కండక్ట్ చేయించింది ఇట్లా. నీ చేత కాకపోతే యూపీఎస్సీకి ఇచ్చేసేయి. నీకు చేత అయితే లేదు, మీకు పరీక్షలు పెట్టే చేతన అయితే లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చేతన అప్పుడు కాదు, వీళ్ళు కావాలని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను ఇందులోకి తీసుకొచ్చి ఒక కుట్రపూరితంగా 25-30 ఏళ్ళుగా వాళ్ళే ఉంటారు కదా. దాని తర్వాత ఐఏఎస్ వాళ్ళే అవుతారు, ఐపీఎస్ వాళ్ళే అవుతారు కదా. సో ఆ రాజకీయ వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉండేటందుకు కానీ వాళ్ళ దగ్గర ఉండేటోళ్లను ఈ రాజకీయ పార్టీలకు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను అలా ఇల్లీగల్ గా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నదనే అనుమానాలు చాలా మంది లోపల ఉన్నాయి, విద్యార్థుల లోపల ఉన్నాయి. లేదా నువ్వు ఫేర్ గా చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలే జీవుల గురించి, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? వీళ్ళంతా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, క్లియర్ కట్ గా కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ జరుగుతున్నది అక్కడ. అరే సుప్రీంకోర్టు దగ్గర ఇది పోతుంది, ఇదేం ఉండేదేం కాదు. కానీ అయినా కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే దుర్మార్గంగా ప్రజల్లో కూడా చైతన్యం లేదు, పాడే ఏమున్నదిలే, వీళ్ళు ఇటు కాకపోతే అటు తిరుగుతారు, అటు కాకపోతే ఇటు తిరుగుతారు అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చూసినావా. అధికారం నేను ఖాళీ పైసలతోటి చిల్లర రాళ్ళు వేసి పడేస్తే ఇంత మందు తాగిపిస్తే ఓట్లేస్తారు, జనం వస్తారు, మేము అధికారంలోకి వస్తామని చెప్పని చాలా ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతున్నారు. ఇది యువతరం కూడా ఆలోచించాల్సిన అవసరం. తెలంగాణ వచ్చిన తర్వాత అందుకే ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని తెలంగాణ యువకులు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న కూడా కాకుండా అసలు చాలా మంది కూడా
రాజకీయ క్షేత్రంలోకి రావాల్సిన అవసరం లేదు, పొలిటికల్ పవర్ సైడ్కి రావాల్సిన అవసరం, పవర్ తీసుకోవాలి, పవర్ తీసుకోకుంటే ఏం నడవదు. ఇప్పుడు జీవో 29 వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ ఫస్ట్ డే వీళ్ళు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూసిళ్ళు, ఆ ఎగ్జామ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే సెకండ్ థర్డ్ ఎగ్జామ్ నుండి చాలా రాసేవారి సంఖ్య తగ్గిపోయింది. 31,000 పైన ఉన్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విద్యార్థులు 27,28,000కు పడిపోయిల్లన్న. అంటే వీళ్ళు ఎట్లయినా కూడా మన కింది స్థాయి వర్గాలకు రాసినా కూడా మనకు ప్రయోజనం లేదు, అగ్రవర్ణాలకే జాబ్లు వస్తాయి, ఎట్లయినా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, రిజర్వేషన్లు అనేది ఉల్లంఘించబడతాయని వీళ్ళు డ్రాప్ అయ్యారంటారా? చాలా మంది లోపల ఒక నిస్సహాయ స్థితి అప్పటికే ఏర్పడ్డది అన్న. ఆ చర్చ చాలా రోజులు జరుగుతుంది, కొన్ని నెలల నుంచి ఆ చర్చ జరుగుతున్నది 29 దాని గురించి. సో ఏం చేసినా క్రష్ చేస్తారు, చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే ప్రిపరేషన్ ఇబ్బంది అవుతుంది అని చెప్పిన ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా కొద్దిగా తొందర నిర్ణయం తీసుకొని ఉండే, ఎప్పటికప్పుడు అన్ని కేసులకు పక్కకు పెట్టి ఇది కొన్ని వేల మందికి సంబంధించినటువంటి అంశం, నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా సేమ్ జియో ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడైతే ఇమీడియట్ గా వీళ్ళు ఈ క్వాలిఫై అయిన వాళ్ళ గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళ మందం వేల మందికి వీళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు స్పీడప్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి 5 కేసులు ఒక వారం రోజుల్లో క్లోజ్ చేసినా లేదా తీసుకుపోయి ఆంధ్రలో పడేసారు కదా. నువ్వేమొద్దామా ఆమ్రపాలి వాకాటి కరుణ వీళ్ళందరూ ఉన్నారు కదా, రొనాల్డ్ రాస్ వీళ్ళందరూ పంపించారు కదా. అటు పంపించినప్పుడు నువ్వు ఒక 5 ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చేసిన దానికి నువ్వు ఇంతమంది వేల మంది రాస్తున్నారు కదా, వేల మంది బయటకు వస్తారు. ఆ స్పీడప్ చేసి దాని ఏందో నిర్ణయం నువ్వు చెప్పొచ్చు కదా మొదలే. నువ్వు ఒక నెల రోజులు మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సబ్జెక్ట్ క్లియరెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది హైకోర్టు నువ్వు రిజల్ట్స్ ఇవ్వాలి, అప్పటిదాకా ఆపని చెప్పింది. అంటే ఈ ప్రిపరేషన్ ఏంది, వేల మంది ఈ హార్డ్ వర్క్ ఏంటిది, ఏళ్ళ నుంచి ఎదురు చూపులు ఏంటిది, అంత కథ ఏంటిది. సో కోర్టులు కూడా కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో చేసి చేయనుండే అనేది నాకు అనిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు అంటే వాస్తవంగా కూడా రోజు రోజుకు తగ్గుతున్నది, ఎందుకంటే తెలిసిపోతున్నది. అంటే వాళ్ళ పాపం చాలా మంది హోప్స్ లో ఉండేది నిలవదు ఇక అందరూ విద్యార్థులు మన రాష్ట్రాలందరికీ ఏమనిపించింది, కోర్టులను కూడా వీళ్ళు మేనేజ్ చేసి పడేసి అని చెప్పి. ఇక సరే అక్కడక్కడ డౌట్స్ జనరల్గా ఉన్నాయి, నేను ఇప్పుడు ఓపెన్ గా మనం మాట్లాడాల్సింది కాదు, కానీ ఆ డౌట్స్ ఉన్నాయి. మరి నువ్వు మొదలే కనుకుంటుంది ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర చేసేసి అప్పటిదప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకొని కూర్చొని ఒక వారం రోజులు 10 రోజుల లోపల నువ్వు క్లోజ్ చేసేసేది ఉంటుంది కదా. లేదా ఒక 10 రోజుల తర్వాత పెట్టండి, 10 రోజుల లోపల నేను జడ్జిమెంట్ ఇచ్చేస్తా దీని మీద, నేను ఈ లోపల మీరు ఇది తీసుకురా అన్ని పక్కకు పెట్టి ఫస్ట్ అయితే కొద్దిగా దీని ఒక్కదాన్ని చూస్తే అయిపోతుంది కదా. సో ఒక నిస్సహాయ స్థితిలోకి పోయారు. ఫస్ట్ డేనే చాలా మంది రాయలేదు, అరౌండ్ మోర్ దాన్ 20% ఫస్ట్ డేనే రాయలేదు. సో వాళ్ళకి హోప్ పోయింది, సన్నగిలింది. వీళ్ళు సుప్రీంకోర్టులో కూడా మేనేజ్ చేస్తారు కావచ్చు, చేసిన హాఫ్ మొత్తం ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు అనేది అయిపోయింది. అంటే అందరి లెక్క కాన్ఫిడెన్స్ ఉండదు కదా. కొంతమంది ఏంటంటే కేవలం ఆ పుస్తకాలు వాటి మీద కూర్చొని ఉంటారు కాబట్టి సమాజం మీద అంత ఐడియా లేని వాళ్ళందరూ కూడా రోజు డిసార్టన్ అయ్యి ఇది ఒక పెద్ద కుట్రతో జరిగినటువంటి అంశం ఇది. సో డెఫినెట్ గా వాళ్ళు మానసికంగా చాలా మంది డౌన్ ఉన్నారు. అసలు యాక్చువల్ ఏంటంటే నేను గతంలో కూడా అప్పీల్ చేసిన, మీరు ఏం వెనక పోకుండా ఫస్ట్ అయితే రాండి, నాకు తెలిసేది ఎగ్జామ్ అయితే నిలవదు సుప్రీంకోర్టులో. నేనైతే నిలిస్తే అయితే అనుకుంటున్నాను, దాంట్లో అంతా అన్ని ఉన్నాయి, దాంట్లో మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం పక్కా. నేనైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందనే నా వ్యక్తిగతంగా నేనైతే అనుకుంటున్నాను, ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే. ఇక్కడ మేనేజ్ చేయవచ్చు కానీ సుప్రీంకోర్టు కాదు కదా. కానీ ఇప్పటికేంటంటే జనం కావచ్చు, ఇంకా యువతరం కావచ్చు, ఒత్తిడి చేయాల్సింది ఏంటంటే వీళ్ళ చేత కాదు. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికి 2 సార్లు అవి. అసలు యూపీఎస్సీకి ఇచ్చేసే యూపీఎస్సీ పంచాయతీ లేదు కదా ఇప్పటి వరకు. యూపీఎస్సీలో అయితే ఇప్పటి వరకు మేనేజ్ చేసినట్టు నాకైతే ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ఇంతకు ముందు విద్యాశాఖ ఇప్పుడు అన్న దీనికన్నా ముందు నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, వీళ్ళందరూ పెద్ద మనుషులంతా పోయి మేము యూపీఎస్సీ తరహాలా పోయి మేము దీన్నంతా ప్రక్షాళన చేసి దీన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతాము పెద్ద అది అని చెప్పి రోడ్డు కూడా దాన్ని కూడా మేము బంగారం చేస్తామనే లెక్కల పేద ఎత్తున మాట్లాడారు కదా. ఇప్పుడు మూసి సుందరీకరణ లెక్క పోయి ఆడ కూర్చున్నారు, కొండంత రాగం తీసి కూని పాట పాడినట్టు చేసింది కదా. పోయి చేసి ఆడదాకా పోయి మీరు ఏం చేసినా ఆయన యూపీఎస్సీ తరహాలంటే ఇదేనా, యూపీఎస్సీ ఇట్లా చేయలేదు కదా. ఇంత కన్ఫ్యూజన్, ఇంత డిస్టర్బెన్స్, ఇంత క్యావోటిక్ కండిషన్స్ లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. అసలు ఇలా తలకాయలు పనిచేస్తున్నాయో నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వానికి సరైన సలహాదారు లేదంటారా, లేకపోతే ముఖ్యమంత్రి ఇటు విద్యాశాఖ మంత్రిగా ఇటు హోంశాఖ మంత్రి బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆయనకు మరి నిర్ణయాలు ఎట్లు సరిగా ఇవ్వాలని అర్థం కాని పరిస్థితి కావడం వల్ల ఇట్లాంటి ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి అన్న. మ్యాన్ ఈజ్ మేడ్ బై ద కంపెనీ దట్ హీ మేక్స్ అన్నట్టు, ఆయన చుట్టుపక్కల ఎటువంటి వాళ్ళు ఉన్నారో ఆయన నీ గుణగణాలు కూడా అట్నే ఉంటాయి. చుట్టుపక్కల మొత్తం మంది బాగాదులు ఉన్నట్టున్నారు. ఓహో అన్నా, ఆహా అన్నా, ఏమున్నావు అన్నా, నువ్వు మనిషి 5.5 ఫీట్లు కనిపించినా కానీ అబ్బా 6.5 ఫీట్లు ఉన్నావు అన్నా, నువ్వు నీ ఛాతీ చూడు హర్క్యులస్ లెక్క ఉన్నదన్నా, నీది ఎంత పొంగుతాను చూడు, ప్రధానమంత్రి అన్న కూడా చెప్పి అట్లా కాదన్నా, నీది ఇంత పెద్ద ఉన్నది, నువ్వు అట్లున్నావు అన్నా ఇట్లున్నావు అని బాగా ఓడుతున్నట్టున్నారు. ఏం నిర్ణయం అన్నా, నువ్వు ఏం మాట్లాడినావు, జనం ఆహా ఓహో అంటుంటే ఆయన అదే ఆశలో పోతుండేమో అనిపిస్తుంది నాకు ఓసారి చూస్తుంటే. కానీ నిర్ణయాలు మాత్రం అవన్నీ చెత్త నిర్ణయాలు ఉన్నాయి. అసలు 10 నెలలుగా తిరగక ముందే, అసలు 3-4 నెలలు తిరగక ముందే నడి రోడ్డు మీద ఒక భువనగిరిలో ఒక పిల్లగాడు భువనగిరిలో ఫుడ్ పాయిజన్ అయితే ఇక్కడ తీసుకొచ్చి రెయిన్బో హాస్పిటల్లో చనిపోతే ఆ పిల్లగాడిని తీసుకొని పోతుంటే తల్లిని, తాతను, అమ్మమ్మను
ఆ పిల్లగాని అమ్మమ్మని శవం వెంబడి ఉంటుంటే అంబులెన్స్లోకి వెళ్ళి బేగంపేట దగ్గర కింద నెట్టేసి ఆమె పోకుండా నా బిడ్డ దగ్గరికి వెళ్ళి నేనే ఎట్లా పోతా అంటే తంతే కింద పడితే ఆ ముసలాయన అయితే మోకాలు బలిగినాయి. తెల్లారి 4:30 వరకు వాళ్ళు ఎక్కడున్నారో వేరే బోట్స్ తెలియదు, డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ తీసుకొని పోయారు. ఆ ఫస్ట్ నేను అక్కడ స్టార్ట్ చేసిన అక్కడ నేను పోయిన తర్వాత మాట్లాడినా దీని సంగతి. నాగరాజ్ అంటాడు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్లు ఏళ్ళు పెట్టి చూపించింది నా పేరెంట్స్కి, ఇట్లా మీ సంగతి చూస్తారా అని చెప్పారు. కంప్లైంట్ చేసిన ఇవాళ వరకు యాక్షన్ లేదబ్బా, ఇప్పటి వరకు లేదు. నువ్వు చంపింది ఎవరు? ప్రభుత్వాలు మీ అసమర్థతతోటే కదా, గత ప్రభుత్వం చేసిందే కదా నిన్ను తీసుకొచ్చుకొని పెట్టుకున్నది. మరి యాక్షన్ ఉండాలి కదా. ఇవి జరగలేదు మరి, ఇట్లా జరుగుతున్నాయి, జనం లోపల ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. నిరుద్యోగులు ఇట్లా వాళ్ళు బాధతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు, నువ్వు మాట్లాడతలేవు. ఏ అంశాలు అన్ని సేమ్ అట్లే కట్టినెత్తున్నాయి కదా అన్నప్పుడు నీకు ఎవడో కింద నీకు సలహాలు ఇష్టడైతే మంచిగా ఉండాలి కదా, దీనికి ఇట్లా అడ్రస్ చేద్దాం, దీనికి ఇట్లా అడ్రస్ చేద్దాం అని చెప్పని. ఏది లేదు కదా, అన్ని నువ్వు పైశాతికంగా పోతే ఎట్లా? సంవత్సర కాలం గడవక ముందే ఇన్ని చర్యలకు పాల్పడుతుంటే ఇంకా 5 సంవత్సరం ఏం పాలిస్తారన్న? నేను పాలించకపోవడం అనేది నేను అనుకుంటున్నా మంచి పాలన జరగాలని నాకున్నది, వ్యక్తిగతంగా నాకున్నది మంచి పాలన జరగాలని. కానీ అడుగడుగునా పొరపాట్లు చేస్తున్నారు వీళ్ళు ఏం పెద్ద ఎక్కడ కూడా నాకు తెలిసి ఏదో కొన్ని ఆర్టీసీ బస్సులలో పాపం వాళ్ళు ఏదో ఫ్రీగా ఆడవాళ్ళు మామూలు తిరుగుతాను కావచ్చు, కానీ కడుపు కొత్త మాత్రం అట్లే మిగిలినది. కేవలం బస్సులో తిరిగినంత సంతోషంగా తీర్థయాత్రలు పోరు, కానీ సర్వనాశనం అవుతున్నాయి. ఇప్పుడు ఏమి ఇచ్చారబ్బా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా 2,500 ఇస్తాను ఆడలకు ఇచ్చిరా? ఈ నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తాను, ఫ్రీ బస్ స్కీమ్ ఒక్కటి తప్ప మిగతా 4,000 ఇస్తాను ఇచ్చిందా నిరుద్యోగులకు? వాళ్ళ సామేదో వాళ్ళే పడి చస్తున్నారు కదా, నేను అడిగినోడు కూడా లేడు కదా ఇంకా. కానీ వాళ్ళని ఎందుకు ఆగం చేస్తున్నాం? ఇంకా మెస్సులు పెడతాము మేము, మీకు అద్భుతంగా వచ్చి చదువుకుంటాం, అందరికీ మేము బువ్వ పెడతాము. ఇక్కడ బువ్వ ఎక్కడి మన్ను ఎక్కడిది? నోట్ల మన్ను పడుతున్నారు, దుమ్ము పోస్తున్నారు. విద్యా వ్యవస్థతో పెట్టుకొని ఇటు నిరుద్యోగులను ఆ పుట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి.